విశాఖ పోర్టు ట్రస్ట్ నుంచి సబ్బవరం వరకు నిర్మితమవుతున్న సాగరమాల జాతీయ రహదారి 16 భూముల సర్వే పనులను సూరెడ్డిపాలెం రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సింహాచలం సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. ఈ సందర్భంగా సాగరమాల జాతీయ రహదారుల భూములు కోల్పోయి ఇంతవరకు నష్టపరిహారం పొందని రైతులు గొర్లి సత్యబాబు, దేవుడుబాబు, అర్జున్ అనే రైతులు మీడియాతో మాట్లాడుతూ తమ 3 అన్నదమ్ములు 5 అక్క చెల్లెళ్లకు చెందిన సుమారు 7 ఎకరాల భూమిని జాతీయ రహదారి సాగుమాలకు సేకరించిన అధికారులు కేవలం 1.33 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం కోర్టులో వేశామని చెబుతున్నారని, మిగిలిన భూమి వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూరిరెడ్డిపాలెం గ్రామం వద్ద అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సుమారు 57 ఎకరాలకు పైగా భూమిని అధికారులు రింగ్ రోడ్డు కోసం సేకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూరెడ్డిపాలెం రైతులకు గల మొత్తం వ్యవసాయ భూమి జాతీయ రహదారికి సేకరించినట్లు రైతులు తెలిపారు. ఎంతమంది మీకు అభ్యంతరం చెప్తున్నారు చెప్పండి? ఎంతమంది రైతులు? ఇక్కడ మాకు వచ్చిన వాళ్ళు ఇక్కడ 3 సార్, వీళ్ళకి డిస్ప్యూట్ ఉందనేసి అది కొంతవరకు కొంత విస్తీర్ణం వరకు పేమెంట్స్ చేశారు సార్. ఎంత అనేది మాకు తెలియదు, పేమెంట్ సంగతి మాకు తెలియదు. ఆ 3 రైతుల దగ్గర ఎంత ఎక్వైరీ చేసాము మీకు మీ నోటీస్ లేదా? ఉంది కానీ సార్ ఇప్పుడు ఐడెంటిటీ చెప్పండి, అప్రాక్సిమేట్గా ఎంత ఉందని చెప్పడానికి చెప్పండి సార్. ఎకరా 33 సెంట్లు పేమెంట్ చేశారు సార్. ఇంకా తగ్గింది కింద కోర్టులు కట్టారు సార్. కొంత వీళ్ళకి రికార్డు లేకపోవడమో దేని పరంగా వీళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు సార్. వీళ్ళకి 1B లేకపోవడం కానీ ఇంకేటో క్లాసిఫికేషన్ ఉంటుంది. అది సర్వే రిపోర్ట్ కూడా తహసీల్దార్ ఇవ్వాలి సార్. రైతులు తహసీల్దార్ ఇవ్వాలి సార్. కొంత మాకు ఇస్తే మేము పేమెంట్ చేస్తుంటాం సార్. 1B కానీ డాక్యుమెంట్ కానీ ఉంటే మేము పేమెంట్ చేస్తున్నాం అన్నమాట. అది లేకపోతే ఆగుతుంది సార్. ఇక్కడ డిస్ప్యూట్ వాళ్ళంతమ్ముల్లోనే డిస్ప్యూట్ ఉంటే అది ఆగుతుంది సార్, అంతే. ఓకే. ఆదేశాల మేరకు మనకు NH16 రోడ్డు అమృతపురం నుండి శీలానగర్ వరకు శాంక్షన్ అయిన ధర్మిల మరి రోడ్డు రైతుల యొక్క సాగు అనుభవంలో ఏదైతే ఉందో దానికి సర్వే టీం వేసి NH16 వరకు సర్వే టీం వేసి ఎవరి ఎంజాయ్మెంట్లో ఎంత ఉందో సర్వే చేయడం జరిగిందండి. దాన్ని బట్టి అవార్డు కాపీ కూడా ఎవరిది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరి ఎక్స్టెంట్ ఎంత పోతుందో కూడా పేపర్లు క్లియర్గా రాసి గ్రామస్తుల సమక్షంలో మీటింగ్లు కండక్ట్ చేసి ఎవరి భూమి ఎంత పోతుందో మొత్తం రాసి వాళ్ళ తాలూకా రైతుల యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసి స్టేట్మెంట్ ప్రకారంగానే ఎవరి భూమి ఎంత పోతుందో వాళ్ళకి డిక్లేర్ చేసి చదివి వినిపించడం జరిగింది. అలాగే ఎంతమంది రైతులతో అయితే పోయిందో వాళ్ళందరికీ కూడా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఏదైతే డిస్ప్యూట్ ఉందో దాని తాలూకా డబ్బులు కోర్టులు కూడా కట్టేయడం జరిగింది. దాని తాలూకా టైటిల్ వాళ్ళు చూపించుకొని కోర్టు నుంచి తెచ్చుకోవాలి సార్. డిస్ప్యూట్లో ఎంతమంది రైతులు ఉన్నారు? యాక్సిడెంట్ చేసింది సర్వే రిపోర్ట్ ఇవ్వట్లేదు, అవార్డు కాగితాలు ఇవ్వలేదు. అది మెయిన్ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఎంత భూమి పోయింది దానికి సర్వే రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? అవార్డు కాగితాలు ఎందుకు ఇవ్వట్లేదు? మా 3 సమానంగా చేయమని చెప్పాం. అది కూడా దానికి తోడు ఒకరికి తగులెట్టారు. రెవెన్యూ అంతా మాకు మిగిలిన భూమిని కొలిసి అప్పచెప్పమని చెప్తాను. అది కూడా దానికి ఎటువంటి స్పందన లేదు. ఎన్నిసార్లు కాగితాలు పెట్టినా సరే కాగితాలు పక్కన పడేయడం, వెళ్ళిపోవడం, సంతకాలు చేయించుకోవడం. పాస్బుక్ 6 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాలకు ఉంటే ఎకరాన్ని 34 సెంట్లకు పేమెంట్ వేసినారు అంటున్నారు. ఉన్నదానికి పేమెంట్ దేనికి వెయ్యాలో, ఏ సర్వే నెంబర్కి వెయ్యాలో మాకు అండి దేనికి అవార్డు కాగితాలు ఇవ్వలేదు, సర్వే రిపోర్ట్లు ఇవ్వట్లేదు. మాకు ఏ న్యాయం జరగట్లేదు. కలెక్టర్ గారికి వెళ్ళాము, సందర్లోకి వెళ్ళాము, ఎంఆర్ఓ గారికి వెళ్ళాము, విఆర్ఓ వాళ్ళకి పిలిపించినాము. ఎన్ని అయినా సరే సమాధానం చెప్పట్లేదు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మేము ఇలాగో రోడ్డును పడి ఆడమే. మాకు అనేది నష్టపరిహారం చల్లలేదు. మేము తినడానికి ఆహారం లేదు, పిల్లలు చదివించుకోవడానికి ఎటువంటి ఆధారం లేదు. మాకు కడుపుకి రోజు ఏటి తినాలో ఏటి చేయాలో తెలియట్లేదు. భూదేత అంతా తోచుకుపోతున్నారు. మాకు దానికి తోడు ఈ సర్వేను మాకు సర్వే రిపోర్ట్ కూడా ఏది ఇవ్వకంటానా రికార్డు ల్యాండ్ దౌర్జన్యం చేసి NH16 సత్యం మమ్మల్ని దౌర్జన్యం చేసి పుక్లైన్లు ఎట్టి తోయించడానికి చూస్తున్నాడు. అవసరమైతే చంపేసి తోచిపోమని చెప్తున్నాడు. ఆ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మాకు ఏ న్యాయం జరగట్లేదు. అధికారులను కోరుతున్నాం మాకు న్యాయం చేయమని. సమస్య ఎలా పరిష్కరించారో ఏంటారు? అంతేనండి, ఏది పూర్తి చెయ్యట్లేదు. పర్వాలేదండి, మీ తీర్చిన మంచిది. మీరే తప్పు చేయలేదు కదా. మీరు